మనం ఎంత మంచి చెబుతున్నా మంచి చేయకుండా ఎందుకు పిల్లలు వద్దన్న పనే చేస్తారు? ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? మీరు ఎప్పుడైనా వాళ్ళకి నువ్వు మాట వినొద్దు, అమ్మ మాట వినొద్దు ఎవరైనా చెప్తారా? అమ్మ మాట వినొద్దు, నాన్న మాట వినొద్దు అని ఎవరైనా చెప్తారా? అందరూ మాట వినమనే చెప్తారు, కానీ ఎందుకు వాళ్ళ మాట వినరు? మనం ఏమంటాం మామూలుగాను, చిన్నపిల్లలకి ఏం తెలిసింది, అమాయకులు అంటాం మనం, అవునా? అమాయకులకి ఏం చెప్తే అదే అంటారు, అవునా? అమాయకులు అంటే ఏంటి అర్థం? ఎవరేం చెప్తే అదే నమ్ముతారు, అంతేనా? అమాయకులు అంటే అర్థం ఏంటి? ఏం తెలియదు అంటే అర్థం ఏంటి? ఏం చెబితే అదే నమ్ముతారు. దాన్ని అమాయకత్వం అంటాం, లేకపోతే చిన్నపిల్ల తత్వం అంటాం. కానీ వాస్తవంగా ఆలోచించండి, చిన్నపిల్లలు మనం ఏం చెప్పినా దానికి రివర్స్లో వెళ్తారు. చిన్నపిల్లలకి మనం ఏం నేర్పించినా ఏం చెప్పినా ఎలా వెళ్తారు? పిల్లడు పరిగెత్తుకుంటా మీ ఇల్లు గుమ్మం దాటి పరిగెట్టేస్తాడమ్మా, బొడ్డోడు మీ గుమ్మం దాటి పరిగెట్టేస్తున్నాడు, ఏ ఆగు అంటే ఆగుతాడా? అవుతాడండి? ఇలా రా అంటే ఏమంటాడు? నేను రాను అని వెళ్ళిపోతాడు. నా ప్రశ్న ఏంటంటే, పిల్లలకి ఎప్పుడు మంచి బోధించబడుతున్నప్పటికీ ఎందుకు పిల్లలు వ్యతిరేకంగా ఉన్నారు? ఒకవేళ పిల్లలు అమాయకులైతే, చిన్నపిల్లలకి ఎంత మంచి బోధిస్తున్నప్పటికీ కూడా, పైగా మన వాళ్ళు పెద్దోళ్ళేం కాదు, వాళ్ళు ఎదిగొచ్చి చెడు స్నేహాలు బట్టి మాట్లాడట్లేదా పిల్లలు? ఏమ్మా, పిల్లలు మాట వినకపోవడానికి ఎదిగొచ్చి చెడు స్నేహాలు పట్టారా? చిన్న పిల్లలు. మరి చిన్నపిల్లలు ఎందుకు మాట వినరు? వయసు 1, వయసు 2, వయసు 3, వయసు 4, వయసు 5 బడికి వెళ్ళేదాకా పిల్లలకి మనం ఎంత చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు మాట వినరు చిన్న పిల్లలు? తెలిసింది దానికి ఆన్సరు? దానికి ఆన్సర్ ఏంటో తెలుసా? పిల్లలు మాట వినకపోవడానికి వాళ్ళకి మనం మంచే బోధిస్తాం, కానీ మనకి వ్యతిరేకంగానే చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటో తెలుసా? బైబిల్ వేస్తుంది దానికి సమాధానం. మనము పాపంలోనే పుట్టామంట. ఎందులో పుట్టాం మనము? చూడండి, మీకు వచ్చిన చూపిస్తాను. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనం చూడండి, అందులో ఏముందో. నేను పాపంలో పుట్టినవాడును. ఏమంటాడు దావీదు? పిల్లలు మాటలు వినకపోవడం కారణం ఏంటి? మానవులందరూ ఎలా పుట్టారంట? నేను పాపంలో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. చూసారండి బైబిల్ ఏం చెప్తుందో? చిన్నపిల్లలు వయసు 1, 2, 3, 4, 5 వారు ఏ చెడు స్నేహాలు పట్టినప్పటికీ కూడా పిల్లలు ఎందుకు మాట వినరంటే, బైబిల్ చెప్తుంది నేను పాపంలో పుట్టినవాడను. ఎక్కడ పుట్టారంటండి? పిల్లలు ఎందుకు మాట వినరో తెలుసా? ఎందుకు వినరు మాట? పోనీ వయసు 7 దాటింది, బడికి వెళ్తున్నాడు అనుకోవచ్చు. అరే ఇంకా బడికి వెళ్ళని పిల్లడు కూడా మాట వినట్లేదే. బైబిల్ చెప్తుంది నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. చూసారా? మన స్వభావమే పాప స్వభావం. మన స్వభావం ఏ స్వభావం? అది ఎక్కడి నుంచి మొదలైంది? పుట్టుకతోనే మొదలైంది మనకది. చిన్నపిల్లలు చూడండి, ఇప్పుడు మీకు ఆకలేస్తే మీరు ఏడుస్తారా? మీకు ఆకలేసిందని ఏడుస్తారా? మీరు కూర్చొని నాకు ఆకలేసింది అంటారు ఎవరన్నా అంటారని? అలాగా మీరు ఉద్యోగానికి వెళ్ళారు, డ్యూటీకి వెళ్ళారు, లేకపోతే పనికి వెళ్ళారు, వ్యాపారానికి వెళ్ళారు, ఏడుస్తారా మీరు? ఆకలిస్తే బాగా ఆకలిస్తే ఏం చేస్తారు? సైలెంట్గా ఉంటారు, ఇంటికి వచ్చాక సైలెంట్గా తింటారు, అంతే తప్ప ఆకలేస్తే ఎవరిని ఏడుస్తారా? కానీ పిల్లలు వాళ్ళు నువ్వు ఒక్క నిమిషం ఎత్తుకోవడం మాని ఏం చేస్తారు? గట్టిగా అరిచేస్తారు, గట్టిగా ఏడ్చేస్తారు. చూడండి బైబిల్ చెప్తుంది నేను పాపంలో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. బైబిల్ ఒకటే మానవుని యొక్క స్వభావాన్ని కరెక్ట్గా చూపిస్తుంది. మిగతా ప్రపంచంలో ఎక్కడ కూడా కరెక్ట్గా చూపించదు. మీకు అర్థమైందండి? అందుకనే ఈ తెలియని అమాయకులు ఏమనుకుంటారంటే
అన్ని మతాలు మంచే కదని బోధించేది అంటున్నారు. లోకంలో అదే కదని అనేది. లోకంలో ఏమంటారు? అన్ని మతాలు నువ్వు యేసుప్రభు గురించి చెప్పావనుకో, మా తెలుసులేరా బాబు, అన్ని మతాలు ఒకటేరా, మంచిరా అంటారు. ఇక్కడ మంచి లేకపోవటం కాదు సమస్య, మంచి చేయలేకపోవటం సమస్య. సమస్య ఏంటి? మంచి లేకపోవడం కాదు, మంచి బోధన లేకపోవడం కాదు, మంచి చేయలేకపోవటం. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న చెప్పరా, బాగా చదువుకో, చక్కగా ఉండు, శుభ్రంగా ఉండు అని చిన్నప్పుడు అమ్మా నాన్న చెప్తారా? మరి చిన్నప్పటి నుంచి మన ఇంట్లో పిల్లలకి అన్నం తినిపిస్తుంటే పెట్టు అంటారా? గంట సేపు సంకనకి ఇచ్చుకుని ఊర్లో కథలని చెప్తే ఆ ముద్ద లోపలికి వెళ్తుంది. అవునా? అయితే ఇక్కడ సమస్య మంచి బోధన లేకపోవడం కాదు, సమస్య ఏంటంటే మంచి చేయలేకపోవటం. అది ఎక్కడి నుంచి మొదలైంది అన్నారు? పుట్టినప్పటి నుంచి మొదలైంది. ఇప్పుడు చిన్నపిల్లలకి అన్నం తినిపించడం ఎంత కష్టం? మీరందరూ కూడా దాదాపు అందరూ పిల్లలు పెంచారు. సులభం అని ఎవరు అనరు. చిన్నపిల్లలకి నోట్లో పెట్టే కానీ వెంటనే తినేచ్చు కదా, తింటారా? మారం చేస్తారు. మీరేం చేయాలి? ఫోన్ ఇవ్వాలి, బయట తీసుకెళ్ళాలి, తిప్పాలి, అన్ని కథలు చెప్పాలి. ఇవన్నీ అయితే తప్ప వాళ్ళ అన్నం ప్రతి పూట ఇదే. గమనించండి, ఇక్కడ సమస్య ఏంటంటే మంచి లేకపోవడం సమస్య కాదు, మంచి చేయలేకపోవడం సమస్య. అందుకనే బైబిల్ కేవలం మంచి బోధించడానికి కాదు వచ్చింది యేసుప్రభు వారు. ఈ పాపములో చచ్చిపోయిన వారిని బ్రతికించడానికి ఆయన వచ్చాడు. మీరు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అన్ని మతాలు ఒకటేనండి, అన్ని మతాలు మంచేనండి బోధించేది అని అంటారు. అప్పుడు మీరేం చెప్తారు సమాధానం? కరెక్టేనా అనుకోండి అంటారా? ఏమంటారు మీరు? దానికి ఏంటి మీ ఆన్సర్ ఏంటి? ఇందాక వరకు మనం దాన్ని చూసాం. చిన్నపిల్లలు వయసు 1 నుంచే 6 నెలల నుండే మాట వినకపోవడానికి గల కారణం ఏంటంటే వారి స్వభావమే పాపంలో పుట్టిన స్వభావం. అందుకని వారు మాట వినలేరు. వారి మాట వినలేకపోవడానికి గల కారణం ఏంటంటే వారు పుట్టిందే పాపంలో కనుక. సో యేసుప్రభు వారు వచ్చింది మంచిని బోధించడానికి కాదు, యేసుప్రభు వారు వచ్చింది చచ్చిన వారిని బ్రతికించడానికి వచ్చాడు. ఎందులో చచ్చిపోయాం? ఆ బానిసత్వంలో మంచి చెయ్యలేని స్థితిలో నుంచి బ్రతికించడానికి వచ్చాడు ఆయన. చాలామంది ఏమంటారంటే ఈ అమాయకత్వంతో అన్ని మతాలు మంచి కదని బోధించడానికి అంటారు. నో, అయి ఉండొచ్చు, మిగతా అయి ఉండొచ్చు, మిగతా మతాలు అయి ఉండొచ్చు, అవి కేవలం మంచి బోధించడానికి వచ్చి ఉండొచ్చు. కానీ బైబిల్ వచ్చింది చచ్చిన పోయే వారిని బ్రతికించడానికి బైబిల్ వచ్చింది. వాస్తవానికి మరి ప్రపంచంలోని మతాలన్నింటికి సత్యం తెలీదు కాబట్టే మంచి బోధించడానికి వచ్చాయి ఆయన తయారైనవి అన్నీ కూడా. మంచి బోధన లేక చిన్నప్పుడు అమ్మా నాన్న చెప్పలేదా? చదువుకోండి, కష్టపడండి, జాగ్రత్తగా చెప్పలేదా? అమ్మా నాన్న చెప్పారు, ఆయన విన్నారా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మంచి బోధన లేక కాదు, ప్రాబ్లం ఏంటో తెలుసా? మంచి చేయలేకపోవటం ప్రాబ్లం. మంచి చేయలేకపోవటం. యేసుప్రభు వారు మన హృదయంలోకి వచ్చి ఆయన మార్చేదే మన హృదయాన్ని. అమ్మ, ఈ సత్యం అర్థమైందా మీకు? అందుకని ప్రపంచంలో ప్రతి మతము ఎందుకు ఫెయిల్ అయిపోతుందో తెలుసా? అసలు సమస్యే తెలియదు వాళ్ళకి, మానవుని యొక్క ప్రాబ్లమే తెలియలా. మంచి డాక్టర్లకిను సాదాసీదా డాక్టర్లకి తేడా ఏంటో తెలుసండి? మంచి డాక్టర్లు అండి అంటూ ఉంటారు కదా, ఆ డాక్టరు మంచి హస్తవాసం ఉందని దానికి నాడి పట్టేస్తాడు, ఆయన మనిషి చెప్పేస్తాడు. మంచి డాక్టర్లకు ఉన్న లక్షణం ఏంటంటే జబ్బుని, అనారోగ్యాన్ని, ఏంటి ప్రాబ్లం అని కరెక్ట్గా చెప్పగలిగిన వ్యక్తులు. మంచి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చెప్తున్నారు, కానీ మనం వయసు పుట్టగానే వినటం మానేసాం. మనం పుట్టగానే ఇంట్లో వాళ్ళ మాట వినటం మానేసాం. పిల్లలు వింటారా మాట? అన్నం పెట్టగానే తినేస్తారా? వయసు 6 నుండే అన్నం ముట్టించిన రోజు కూడా వాళ్ళ మాట వినరు. నోట్లో పెడితే ఏం చేస్తారు? మొహం తీపించుకుంటారు. మనకులాగా నోట్లో పెట్టి తినేస్తారా? ఇలా రా అంటే వెంటనే మాట వెనక్కి వచ్చేస్తారా?
పోనీ వాళ్ళు ఏమైనా చెడు స్నేహాలు పట్టుకుని ఇంట్లో వాళ్ళ మాట వింటాం మానేశారా? చెడు స్నేహాలు పట్టుకుని చేస్తారా పనులు? ఎందుకు చిన్నపిల్లల్ని ఇలా రా, నువ్వు ఇలా కూర్చో, ఆ పని చెయ్యొద్దు అని తల్లిదండ్రులు చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు వారు మాట వినకుండా ఉంటున్నారు? స్నేహాలు బట్ట? చెడు స్నేహాలు బట్ట? కాదే. అలాగే బయటికే పోవాలా, ఇంకా స్నేహాలు ఎక్కడ ఉంటాయి వాళ్ళకి? కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది వారి యొక్క స్వభావమే అలాంటిది. అందుకనే కీర్తనకారుడు అన్నాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించిందని. అయితే యేసు ప్రభు వారు ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన మరణము పునరుద్ధానములోనే మనకి రక్షణ, అంత మాత్రమే కాదు, ఆయన 30 సంవత్సరాలు మన కొరకు ధర్మశాస్త్రాన్ని పాటించి, మన కొరకు ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించి, ఆయనను బట్టి మనము కూడా ధర్మశాస్త్రాన్ని పాటించిన వారం అయిపోయాం. మరి యాజకుడు అవ్వాలంటే 30 సంవత్సరాలు దాటాలి. 31 ఏట వచ్చిన తర్వాత ఆయన పరిచర్యను ఆయన మొదలుపెట్టారు. ఎందుకంటే ఆయన మన నిజమైన ప్రధాన యాజకుడు కనుక ఆయన 30 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చిందంటే, మొదటిది కారణం ఆయన ధర్మశాస్త్రాన్ని పూర్తిగా ఆయన పాటించిన వ్యక్తిగా ఉన్నాడు. 31 ఏటలోకి ఆయన వచ్చిన తర్వాత ఆయన పరిచర్యను మొదలుపెట్టారు. సో యేసు ప్రభు 2 మనకు చేశారు. ఆయన 33.5 సంవత్సరాలు ఆయన మనకు చేసిన 2 గొప్ప విషయాలు ఏంటంటే, మన నిమిత్తం ఆయన ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించారు. అటు తర్వాత 3.5 సంవత్సరాల ఆయన పరిచర్యలో, ఆయన యొక్క మరణము పునరుద్ధానంలో మన రక్షణను కూడా ఆయన సమకూర్చారు. సో ఈ రోజున రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. అన్ని మతాలు మంచిగా బోధిస్తాయి కదండి అని అంటారు. అంతకు మించి అవివేకమైన స్వభావం ఇంకోటి లేదు. అన్ని మతాలు మంచిగా బోధిస్తూ ఉంటాయి, కానీ బైబిల్ మాత్రం మంచి బోధించడానికి వచ్చింది కాదు. యేసు ప్రభు వారు బైబిల్ ఉన్నది చనిపోయిన వారిని బ్రతికించడానికి వచ్చాడన్న విషయాన్ని మనం చూసాం. ఇక్కడ ప్రాబ్లము మంచి తెలియక కాదు, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు మంచిగా బోధిస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే మనం చేయలేని స్థితిలో ఉన్నాం. దాన్నే పాపానికి బానిసత్వమని, మన పాపంలోనే జన్మించామని దాని యొక్క సమాధానం. సో యేసు ప్రభు వారు మన కొరకు ధర్మశాస్త్రం అంతటినీ పాటించారు 30 సంవత్సరాలు. 3.5 సంవత్సరాల్లో మన రక్షణను, మన నీతిని కూడా ఆయనే సంపాదించి పెట్టాడు. అలా చేయడం వల్ల యేసు ప్రభు వారు మనకి నూతన ఆత్మను, నూతన హృదయాన్ని మనకి ఇచ్చాడు. ఒకప్పుడు పాపాన్ని ప్రేమిస్తూ పాపంలో ఏ తప్పు వెతకలేక ఇదే జీవితము అని అనుకున్న స్థితి నుండి రక్షణ పొందిన స్థితి, పాపం అంటే ద్వేషిస్తూ దాన్ని ఇష్టం లేక దేవుని విషయాలు, వాక్యం చదవాలి, ఆయన మీద ఆధారపడాలి, ప్రార్థన చేసుకోవాలి, మందిరానికి వెళ్ళాలి, సేవ చేయాలి, సేవకి ఇవ్వాలి, దేవుని కొరకు జీవించాలనే ఈ నూతన హృదయము దేవుడు మనకి ఇచ్చాడు ఉచితముగా. ఒకప్పుడేమో పాపంలోనే తిరుగులాడి లోకంలోనే ఉండి ఎంజాయ్ చేసే స్థితి నుండి ఇప్పుడు దేవునిలో ఎంజాయ్ చేసే, దేవునిలో సంతృప్తి నుండే స్థితిలోకి మనం వచ్చాము. అంటే పాత హృదయము, అందులో మనం మార్పులు చేర్పులు చేయలే. పాత హృదయాన్ని తీసేసి దేవుడు నూతన హృదయాన్ని ఇచ్చాడు. అదే బైబిల్ మనకు నేర్పిన సత్యం. అది జరగాలి అంటే మంచి బోధన, లేకపోతే అన్ని మతాలు మంచే కదండి అన్న దాంతో ఇది సరిపోదు. సో యేసు ప్రభువు వారు మనకి చేసింది ఏంటంటే కేవలం మంచి బోధించడం కాదు అని వచ్చింది, చనిపోయిన మనల్ని బ్రతికించడానికి. అనగా పాత హృదయాన్ని తీసేసి పూర్తిగాను ఆయన పాత హృదయాన్ని రిపేర్ చేయాల, పాత హృదయాన్ని ఎలిమినేట్ చేశాడు, తీసివేశాడు, కట్ చేసేసాడు, సెపరేట్ చేసేసి నూతన హృదయాన్ని మనకు దయచేశాడు. ఎందుకంటే పాత హృదయంలో మనం ప్రేమించే విషయాలు వేరు, అవి లోక సంబంధమైనవి. నూతన హృదయం వచ్చిన తర్వాత మనం ప్రేమించే విషయాలు వేరు. సో ఆయన పాత హృదయాన్ని రిపేర్ చేయాల, కొత్త హృదయాన్ని ఇచ్చాడు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అని పిలవచ్చు, స్పిరిచువల్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. ఎందుకంటే రక్షణ పొందక మునుపు మనం ప్రేమించే విషయాలు వేరు, రక్షణ పొందిన తర్వాత మనం ఆశపడే, మనం కోరుకునే విషయాలు వేరు. రక్షణ పొందిన తర్వాత మన కోరిక ఏంటి? అబ్బా, ఆ ఎదురింటి వాళ్ళు కూడా నమ్ముకుంటే బాగున్నాను, ఈ పక్కింటి వాళ్ళు కూడా నమ్ముకుంటే బాగున్నాను, నా ఆఫీసులో వాళ్ళు నమ్ముకుంటే బాగున్నాను, నేను పనిచేసే చోట వీళ్ళు నమ్ముకుంటే బాగున్నాను ప్రభువుని. మీకు సమస్య వచ్చిందా? సరేలే, పాస్టర్ గారితో చెప్పి ప్రార్థన చేస్తాను, నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తాను.
నీకు ఇబ్బంది వచ్చిందా, సరేలే ఇందులోంచి కొంచెం సహాయం తీసుకో, ఇంకో ఏదైనా నువ్వు కొనుక్కో. రక్షణ పొందిన తర్వాత దేవుడు మనకి నూతన హృదయాన్ని ఇచ్చాడు కనుక ఇప్పుడు మన ఆశలు, మన కోరికలు, మన జీవితము, మన విధానము ఇవన్నీ కూడా వేరే. దాని అర్థం ఏంటంటే పాత హృదయాన్ని తీసివేసి కొత్త హృదయాన్ని దేవుడు మనకి దయచేశాడు. అయితే హృదయం అయితే కొత్తది ఇచ్చాడు, కానీ శరీరము ఇంకా పాతదే. ఏంటది? యేసు ప్రభుని చూచేంత వరకు, మనకి మహిమ శరీరం వచ్చేంత వరకు ఈ పాత శరీరాన్ని మనం ధరిస్తాం. సో ఇప్పుడు సాతానుడు మనల్ని కొట్టాలి అంటే శరీరంలోనే కొట్టాలి తప్ప ఆత్మలో మనం కొట్టలేడిక. అందుకని పౌలు గారు అంటారు, ఆత్మ సిద్ధంగానే ఉంది కానీ శరీరమే సిద్ధంగా లేదు అని చెప్పాడు. ఆత్మ సిద్ధంగానే ఉంది కానీ సిద్ధంగా లేనిది ఏంటి? శరీరం సిద్ధంగా లేదు. ఎందుకంటే ఆత్మ కొత్త హృదయము. ఎందుకంటే ఒకప్పుడు ఆత్మ దేన్ని నమ్మింది అంటే పాత ఆత్మ. ఒకప్పుడు మనకి ఏముందండి? ఒకప్పుడు మనకి పాత హృదయం ఉంది కనుక పాప హృదయము సాతానికిని పాపానికి బానిసత్వంలో ఉండేది. పాత హృదయం దేనికి బానిసత్వం అండి? పాపానికిని సాతానుడికి. నూతన హృదయము నీతికి క్రీస్తుకి దాసోహం. సో అంచేత ఇంకా హృదయము పాపానికి బానిసత్వం చేయలేదు, కానీ శరీరం ఇంకా పాతదే ఉంది కనుక సాతానుడు దాన్నే కొడతాడు. అందుకనే పౌలు గారు అన్నారు, ఆత్మ సిద్ధంగానే ఉంది కానీ శరీరమే సిద్ధంగా. సో అంచేత పౌలు గారు ఇక్కడ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, పాపము విషయమై చనిపోయిన మన నూతన పాత హృదయం ఏదైతే చచ్చిపోయింది, మన శరీరంలో ఇప్పుడు నూతన ఆత్మ ఉంది కనుక అని చెప్పే మాట ఏంటంటే, ఇంకా సాతానుడు మీ మీద ఇంకొక పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్. రక్షణ పొందిన వ్యక్తికి పొందలేని వ్యక్తికి తేడా ఏంటంటే, పొందలేని వ్యక్తి పాపము చేయకూడదు అనుకుంటారు, అయినా చేసేస్తారు. రక్షణ పొందిన వ్యక్తి ఏంటమ్మా? పాపము నేను చెయ్యకూడదు అని అనుకున్నా సరే వాళ్ళకి శక్తి లేదు కాబట్టి చేసేస్తారు. కానీ రక్షణ పొందిన వ్యక్తి మాత్రం చెయ్యకూడదు అనుకుంటే చెయ్యకుండా ఉండగలడు. అర్థమైందండి? రక్షణ పొందిన వ్యక్తికి పొందలేని వ్యక్తికి తేడా ఏంటంటే, పొందలేని వ్యక్తి 31 రాత్రి చాలామంది నిర్ణయాలు తీసుకుంటారు. రక్షణ పొందని వాళ్ళు కూడా తీసుకుంటారు, ఈ సంవత్సరం నుంచి నేను మానేస్తాను. కానీ ఎందుకు మానలేరు అంటే వారిలో శక్తి లేదు, వారి మీద వాళ్ళు ఆధారపడుతున్నారు. వాళ్ళకి తెలియదు ఏంటంటే నీకు ఆ శక్తి లేదని. అందుకని చాలామంది నిర్ణయాలు తీసుకుని పడిపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడుతున్నారు. ఎందుకు అంటే మీకు పాత హృదయము బానిసత్వంలో ఉంది, వాళ్ళ వల్ల కాదు. అయితే నూతన హృదయము రక్షణ పొందిన వ్యక్తులు అయితే పాపము చేయకూడదు అనుకుంటే చెయ్యకుండా ఉండగలరు. అది క్రీస్తులో మనకు వచ్చిన స్వతంత్రం అని పౌలు గారి భాషలో మాట్లాడుతూ ఉంటారు. అయితే రక్షణ పొందిన వారు మేము చేయకూడదు, మేము పాపం చేయకూడదు అనుకున్నా చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళ శక్తి, ఎందుకంటే వారు ఇంకనూ సాతానుడు పాపం బానిసత్వం కిందే వారు ఉన్నారు. కానీ నూతన హృదయం కలిగిన మనమైతే పాపం చేయకూడదు అనుకుంటే చేయకుండా ఉండగలము. కానీ రక్షణ పొందలేని వారు ఉండలేరు, రక్షణ పొందిన మనము ఉండగలము. అందుకనే పాపంని ఒక్కొక్కటి విడిచిపెడుతూ ఎలాగైతే గొంగళ పురుగు సీతాకోక చిలులాగా మారుతుందో, మనము శరీరం పాతదైనా ఆత్మ కొత్తది కనుక మనం పరిశుద్ధతలో ఎదుగుతూ వెళ్తాము క్రీస్తు స్వారూప్యంలోనికి. అది ఎవరికి సాధ్యం అంటే రక్షణ పొందిన వ్యక్తులకే అది సాధ్యం. అందుకని లోకంలో చాలామంది చేయకూడదు అనుకున్న వారిలో శక్తి లేదు కనుక ఇంకా పాపంలో మునిగిపోతారు, వాళ్ళకి శక్తి లేదు. కానీ రక్షణ పొందిన వ్యక్తిగా శక్తి ఉంది కనుక చేయకూడదు అనుకుంటే చేయకుండా ఉండగలడు. అర్థమైందమ్మా? ఇప్పుడు పౌలు గారు 6వ అధ్యాయంలో మనకి ఏం నేర్పిస్తున్నారంటే పాఠాన్ని, అక్కడున్న యూదులు కొంతమంది ఒక తప్పుడు అభిప్రాయంలో ఉన్నారు. ఏంటంటే తప్పుడు అభిప్రాయము, యేసుప్రభు వారు ఆయన కృపనిచ్చి మనల్ని క్షమించాడు కనుక ఎన్ని పాపాలు చేసినా క్షమించేస్తాడని కొంతమంది, పోనీ ఎన్ని పాపాలు చేసేసినా క్షమాపణ పొందేద్దామని ఇంకొంతమంది, ఎన్ని చేసినా క్షమిస్తాడని,
లేకపోతే క్షమించేస్తాడు కనుక ఎన్నైనా చేసేద్దామని ఆలోచనతో ఇంకొంతమంది. ఇంకొకటి ఏంటంటే కృప ఉంది కదా అని చెప్పి పాపం చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు కొంతమంది. అందుకనే చూడండి 20 వచనం చూడండి, 5వ అధ్యాయం 20 వచనం పై వచనంలో ఏముందంటే, మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను, అయినను పాపము మరణము ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించును అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఇక్కడ వాళ్ళకు ఉన్న అభిప్రాయం ఏంటంటే, సింపుల్ మాటల్లో ఇక్కడ ఉన్న అభిప్రాయం ఏంటంటే, ప్రభు ఎన్ని పాపములైనా క్షమించేస్తాడు కనుక చేసుకుంటూ వెళ్ళిపోదాం, అది వీళ్ళ అభిప్రాయం. కానీ పౌలు గారు ఇక్కడ నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. అసలు దేవుడు మనకి కృప ఇచ్చింది, నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించలేవు కనుక యేసు ప్రభు వారు నీ కోసం ధర్మశాస్త్రాన్ని పాటించేశారు అమ్మా. రెండవదిగా నువ్వు నీతిని సంపాదించుకోలేవు కనుక, రెండవదిగా ఏంటమ్మా, నీ నీతిని పరిశుద్ధతను సంపాదించుకోలేవు కనుక యేసు ప్రభు వారే నీ పక్షమున నీతిని సంపాదించేసి నీకు నూతన హృదయాన్ని ఇచ్చాడు కనుక, నూతన హృదయం పొందిన వారు ఇక మీదట పాపానికి బానిసులు దాసులు కారు అని చెప్తూ మన మైండ్ని ఆయన కరెక్ట్ చేస్తున్నాడు. మనసుని ఏం చేస్తున్నాడు? కరెక్ట్ చేస్తున్నాడు. మైండ్ని ఎట్లా కరెక్ట్ చేస్తున్నాడు అంటే, రక్షణ పొందిన వ్యక్తి ప్రభు క్షమించేస్తాడులే అని పాపం చేయడం కాదు, అది మానివేసి నన్ను ప్రభు క్షమించాడు గనుక ఇక మీదటి నుంచి నేను చెయ్యను, అది మనస్తత్వం. మనస్తత్వం ఏంటంటే, పాపాత్ములను స్త్రీతో కూడా మగ్దలేని మరియతో కూడా ప్రభు ఇదే మాట చెప్పాడు, అమ్మ ఇంకెప్పుడు తప్పు నువ్వు చేయొద్దని చెప్పాడు. చివరి 6వ అధ్యాయం మొదటి వచనం మనం స్టార్టింగ్ చేసుకుందాం. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపము యందు నిలిచి ఉందమా. ప్రభు క్షమించాడు పోయిన సంవత్సరం అని చెప్పి ఈ సంవత్సరం కూడా అదే పాపం మనం కంటిన్యూ చేద్దామంటే పౌలు గారు ఏమంటున్నారంటే, నో, వద్దు. ఆయన కృప ఎందుకు ఇచ్చాడు అంటే, నువ్వు చేయకుండా ఉండటానికి నీకు ఇచ్చాడు. ఐదో 10 లక్షలు అప్పు చేశారు. అమ్మ ఇలా చూస్తున్నారా? కట్టే స్థితి లేదు, కట్టే స్థితిలో లేదు. నేను ఇంకా జైల్లో పాడేసే స్థితి. ఎవరో వచ్చి నీ తరపున డబ్బులు కట్టారు, కట్టేశారు కదని చెప్పి మరలా 10 లక్షలు అప్పు చేస్తారా? నేను ఇంక ఇవ్వక్కర్లేదులే, నేను కట్టక్కర్లేదని చెప్పి మరలా అప్పు చేస్తామా? మీరు 10 లక్షలు అప్పు తీసుకున్నారు, ఇంక మీరు కట్టలేరు, మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పాడేస్తారు, అయిపోయింది, ఇక చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అలాంటి స్థితిలో ఎవరో వచ్చి మీకు డబ్బులు కడితే మీ పక్షమున ఉచితంగా, ఎవరో మీ పక్షం కడితే ఇంకేంటి అతను కట్టేశాడు కదా అని చెప్పి మరలా 10 లక్షలు అప్పు చేసి జలసా చేస్తా? తప్పది. కట్టింది నువ్వు బయటపడు, ఇంకెప్పుడు అప్పు చెయ్యొద్దు అని చెప్పడానికి. అలానే ప్రభువారు మనల్ని క్షమించింది, ప్రభువారు ఆయన కృప మన మీద చూపించింది, మన నీతిమంతులుగా చేసింది, ఇక మరలా పాపంలోకి వెళ్ళకుండా ఉండటానికి మనల్ని ఇందులో తీసుకొచ్చాడు. అర్థమైందండి? అంతే తప్ప, అందుకని ఇక్కడ ఏమన్నాడు చూడండి, కృప విస్తరింపవలెనని పాపము యందు నిలిచి ఉంటామా అంటే, దేవుడు క్షమిస్తున్నాడు కదా. ఎన్ని చేసినా రాత్ర పడకల మీదకి వెళ్ళేసరికి మోకరించి ప్రభువా నన్ను మన్నించాడని క్షమాపణ పొందేద్దాములే అని చెప్పి చేస్తామా? చూడండి, ఒక్క పాపము చేసినందుకు ఏదైనా వనంలో నుంచి ఆదాము నవ్వను బయటికి పంపించేస్తే మనం ఎలా అనుకోగలం? కృప ఉందని చెప్పి ఏం పర్లేదు దేవుడు క్షమించేస్తాడని చెప్పి ముందుకు ఎలా వెళ్తాం? ఆలోచించండి. 2వ వచనం చూడండి, పాపము విషయమై చనిపోయిన మనము, రక్షణ పొందిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ కనుక మీరు చూస్తే, యేసుప్రభు వారు సమరయ స్త్రీ జీవితాన్ని ఆయన ముట్టిన తర్వాత, యేసుప్రభు వారు సమరయ స్త్రీ జీవితాన్ని ముట్టిన తర్వాత మీరు ఆమెను చూస్తే ఇంకా మరలా ఆ పాత జీవితానికి పోలా, ఆ పాత జీవితానికి మరలా ఆమె పోలా. అందుకని అంటున్నాడు, పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగూ దానిలో
జీవించుదుము. మరలా పాత జీవితానికి పోలేదు. ఎందుకు పోలేదు అంటే, రక్షణ పొందని స్థితిలో అయితే మనకి శక్తి లేదు. మనం ఉండాలనుకో ఉండలేని స్థితి. కానీ యేసు ప్రభు వారు ఇప్పుడు మనకి ఆ శక్తిని ఇచ్చాడు, చేయకుండా ఉండడానికి శక్తిని ఇచ్చాడు. 3వ వచనం చూడండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితరని మీరు ఎరుగరా? ఇది కేవలం నీటి బాప్తిసం మాత్రమే కాదు. ఇక్కడ 3వ వచనం మనం చదువుతుంది. ప్రభువారు మనకి నూతన హృదయాన్ని మనకు దయచేశాడు. యేసు ప్రభువులో ఉన్న అత్యంత గొప్ప విషయం ఏంటంటే, ఆయన కేవలం మంచి బోధించడానికి కాదు అని వచ్చింది. ఇక్కడ మంచి లేకపోవటం కాదు ప్రాబ్లం. మంచి చిన్నప్పటి నుంచి నేర్పుతూనే ఉంటున్నారు పిల్లలకి, వద్దు ఇలా చేయొద్దు ఇలా ఉండు అని. మంచి తెలియక చేయట్లేదా? తెలిసి కూడా చేయలేకపోతున్నారు, అది ప్రాబ్లం. అంతే తప్ప మంచి తెలియక కాదు చేయింది, మంచి తెలిసి చేయలేకపోతున్నారు, అది అసలైన సమస్య. అందుకనే బైబిల్ చెప్తుంది, యేసు ప్రభువు మనకి కృప ఎందుకు ఇచ్చారు, నూతన జీవితాన్ని ఎందుకు ఇచ్చారు అంటే, ఆ పాపము చేయకుండా ఉండే శక్తిని దేవుడు మనకు దయచేశాడు. అది ప్రభు మనకి ఇచ్చిన ఆశీర్వాదం, అది ప్రభు మనకి ఇచ్చిన బహుమతి, అది మనకి ఇచ్చిన పరలోక సంబంధమైన ఆశీర్వాదం. అది ప్రభు మనకి ఇచ్చింది. చేయకుండా ఉండే శక్తిని మనకి ఇచ్చాడు. అది ఆయన ఇచ్చిన మనకి ఇచ్చిన కృప. 4వ వచనం చూద్దాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనం బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఏమండి, మరి బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రమాణం చేస్తాం. ఈ బాప్తిసం కేవలం నీటిలో మునిగే బాప్తిసం మాత్రమే కాదు, కానీ యేసు ప్రభుతో మనం అంగీకరించాం, ఇక మీదట నేను నీతో పాటు నీతిలో నేను నడుస్తానని చెప్పి. అందులో మనం అడుగు పెట్టిన తర్వాత, దేవుడు నూతన హృదయాన్ని ఇచ్చిన తర్వాత, ఇంకా పాత శరీరానికి మనం లోబడకూడదు, పాత శరీర కోరికలకు మనం లోబడకూడదు. ఇక ఇప్పుడు పౌలు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, పాత శరీరానికి లోబడకుండా ఉండే శక్తిని మనం పొందుకున్నాం కనుక. అదే రక్షణ పొందని వారితో ఈ విషయాలు చెప్పలేడు, ఎందుకంటే వారికి ఆ శక్తి లేదు. సాతానుడు వారి శరీరాన్ని కొట్టినప్పుడు వారు పాపాన్ని జయించగలిగిన శక్తి లేదు కనుక వారితో పౌలు గారు ఏం మాట్లాడలేరు, మాట్లాడడం కూడా ఏమీ లేదు. కానీ రక్షణ పొందిన వ్యక్తులకైతే పాపము చేయకుండా ఉండే శక్తి వారి దగ్గర ఉంది కనుక వారికి బోధిస్తున్నాడు, మీరు చేయొద్దని. విశ్వాసులకు అవిశ్వాసులకు వ్యత్యాసం అర్థమైందండి? విశ్వాసులకు అవిశ్వాసి వ్యత్యాసం ఏంటనుకున్నారు? అవిశ్వాసి పాపము చేయకుండా ఉండాలి అనుకున్నా చేయలేడు, ఎందుకంటే అతని దగ్గర శక్తి లేదు కనుక అవిశ్వాసికి. అదే విశ్వాసికి అనుకోండి, పాపము చేయకూడదు అనుకుంటే చేయకుండా ఉండగలడు. అది వారిద్దరికి ఉన్న తేడా. అర్థమైందండి వాళ్ళిద్దరికి ఉన్న తేడా? మరి యేసు ప్రభు వారు మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చారో ఇప్పుడు మీకు అర్థమైంది. చేయకుండా ఉండాలనుకున్నా చేయలేని స్థితి, అవిశ్వాస స్థితిలో నుండి పాపము చేయకుండా ఉండగలిగే స్థితిలోనికి మనల్ని ఎక్కడ పెట్టాడు. ఇప్పుడు చీకట్లో నుండి వెలుగులోనికి, మరణములో నుండి జీవంలోనికి అనే వచనాలు పేతురు మొదటి పత్రికలో పేతురు గారు రాస్తూ ఉంటారు. ఏంటి దానికి అర్థం అంటే ఇదే, చేయలేని స్థితిలో నుండి మనల్ని పాపాన్ని జయించగలిగిన స్థితిలోనికి దేవుడు మనం తీసుకొచ్చాడు. అందుకని ఈనాడు విశ్వాసులు పరిశుద్ధతలో ఎందుకు ఎదుగుతూ ఉన్నారు అంటే, దేవుడు వారికి శక్తినిచ్చాడు, పాపము చేయకుండా ఉండే శక్తినిచ్చాడు, వాళ్ళకి ఉండే శక్తినిచ్చాడు. వారి హృదయాన్ని మార్చేశాడు, జీవితాన్ని మార్చాడు, వారి కోరికలను ఆశలను కూడా మార్చాడు.
కానీ ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యేది ఏది అంటే శరీరం ఒక్కటే సాతాను టచ్ చేయగలడు, ఇంకా ఆత్మను టచ్ చేయలేడు. ఎందుకంటే వాడి యొక్క బానిసత్వపు సంఖ్యలలో నుండి బయటికి వచ్చేసాము కనుక, ఇంకా పాత హృదయం మనకి లేదు కనుక ఇంక మనల్ని ఏం చేయలేడు. పాత హృదయము పుట్టుకతో వచ్చింది. ఇది నూతన జనం అంటే నూతన ఆత్మను ఇచ్చాడు. అదే నూతన జనం అంటే నూతన ఆత్మను మనకి ఇచ్చాడు. పాత హృదయాన్ని పూర్తిగా తీసేసాడు, కట్ చేసేసాడు, దాంట్లో సెపరేట్ చేసేసాడు. దాన్ని తీసివేసి నూతన హృదయాన్ని మనకి ఇచ్చాడు. ఈ నూతన హృదయం ఏంటనుకున్నారు? పాపము చేయకుండా ఉండాలి అనుకుంటే నువ్వు ఉండగలవు, ఆ స్థితిని ఇచ్చాడు మనకి. పాత స్థితి ఏంటి? నేను పాపం చేయకుండా ఉండాలి అని అనుకున్నా నీ వల్ల కాదు, పడిపోతావు. సో రక్షణ అంటే ఏంటి అంటే ఈ స్థితిని దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్నే నూతన జీవితం అని పిలుస్తాం. అందుకనే యేసుప్రభు వచ్చింది కేవలం మంచి బోధించడానికి కాదు. ఆయన వచ్చింది ప్రపంచంలో ప్రతి మతం ఏమని నమ్ముతుందంటే ఈ మతమైన ఒకటే కదండి, అన్నీ మంచిగా బోధించడానికి కదండి వచ్చింది అంటారు. అసలు బైబిల్ ఆ మాట ప్రస్తావన చేయదు. మన ప్రాబ్లం మంచి తెలియక చెడిపోతున్నారా? తెలిసే చెడిపోతున్నారు. మంచి బోధన కాదు లోపించింది, తెలిసి మంచి బోధన తెలిసి ఎరిగి దాన్ని చెయ్యలేకపోవటము మన దుస్థితి. దాన్ని చచ్చిన బానిసత్వ స్వభావం అని బైబిల్ పిలుస్తుంది. సో అన్ని మతాలు ఎక్కడ ఫెయిల్ అయినాయి అంటే అసలు ప్రాబ్లం ఎక్కడ ఉందో కూడా వారు ఐడెంటిఫై చేయలేకపోయారు. సమస్య ఎక్కడుందో కూడా వారు గ్రహించలేకపోయారు. యేసుప్రభు అందుకనే అన్నాడు నేనే సత్యమునని. ఎందుకన్నా ఉత్తనే అన్నారు అనుకున్నారా? అదేదో మాట వరుసగా వచ్చిన స్టేట్మెంట్ కాదు, అది మాట వరుసగా వచ్చిన మాట కాదు, అది నేనే సత్యం అనే మాట. ఎందుకు అన్నారు అంటే ఇదిగో ఈ అద్భుతమైన కారణం కోసమే. 6వ వచనం చూద్దాం, చూడండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఏమనగా మనం ఇక్కడ పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఏమంటున్నాడండి? ఎంత అద్భుతమైన మాట చూశారని 6వ వచనంలో. మన ప్రాచీన స్వభావం ఏమైందంటండి? మన పాపమునకు దాసులము కామంటండి. ఇక మీదట మనకు పాపానికి దాసులము కాము. పాపానికి దాసులము కామంటే ఏంటో తెలిసి అర్థం? పాపమునకు దాసులము కాము అనే అర్థం ఏంటంటే రక్షణ పొందినప్పుడు పాపము చేయకూడదు అని నువ్వు అనుకున్నా నువ్వు చేసేస్తావు, నీ వల్ల. ఎందుకంటే నీలో శక్తి లేదు కనుక నేను చేయకూడదు అనుకున్నా నువ్వు చేసేస్తావు. కానీ రక్షణ పొందిన తర్వాత, రక్షణ పొందకముందు సాతానుడికి పాపానికి మనం దాసులం, బానిసలం. ఇక ప్రభువారు ఏమంటున్నారంటే ఏమనగా మనం ఇక్కడ పాపమునకు దాసులము కాము. ఇప్పుడు మనం ఎవరికి దాసులం అంటే క్రీస్తుకును నీతికిని దాసులంగా యేసు ప్రభువారు మనల్ని చేసేశారు. సో అంచేత పౌలు గారు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నారు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయి ఉంటే పౌలు గారు మనతో మాట్లాడడానికి ఏమీ లేదు. ఎందుకంటే చచ్చిన వ్యక్తితో ఏమన్నా వినపడుతుందా చెబితే? ఒక బాడీతో మాట్లాడితే, చచ్చిపోయిన శవంతో మాట్లాడితే ఏమైనా అర్థమవుతుందా? ఎవరితో మాట్లాడితే అర్థమవుతుంది? బ్రతుకున్న వ్యక్తితో మాట్లాడితే అర్థమవుతుంది. అందుకని ఇప్పుడు పౌలు గారు ఎవరితో మాట్లాడుతున్నారు? పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వ్యక్తితో మాట్లాడలా. యేసుప్రభు వారు పాత హృదయాన్ని తీసివేసి నూతన హృదయాన్ని ఇచ్చేసాడు కదా మనకి, వారితో మాట్లాడుతున్నాడు. నూతన హృదయంలో మనకి ఎవరికి దాసులం? మనం నూతన హృదయంలో మనం ఎవరికి దాసులం అంటే క్రీస్తుకును నీతికిని మన దాసులం. క్రీస్తుకును నీతికి మన దాసులం గనక క్రీస్తు నీతి మాటలే మనం వింటాం. పౌలు గారు ఏమన్నారంటే గత రక్షణ పొందని స్థితిలో ఉన్నప్పుడు, పాపానికిను సాతానుడికిను దాసులుగా ఉన్నప్పుడు క్రీస్తు మాట ఏమన్నా విన్నారా?
వినలేదు కదా. అలాంటప్పుడు నీతికిని క్రీస్తుకి దాసి అయినప్పుడు ఇంకా మరలా అటువైపు చూసే పనే ఉంది మనకి అని అంటున్నారు పౌలు గారు. అందుకని 6వ వచనంలో ఏమంటున్నారు? ఏమనగా మనం ఇక్కడ పాపమునకు దాసులము కాము అని చెప్తున్నాడు. ఈ పాయింట్ మీకు అర్థం కావాలి. దాసులు అంటే ఏంటని అర్థమైందండి? దాసులు అంటే ఏంటో మరలా 3వసారి చెప్తున్నాను నేను ఇంకా ఈజీగా. దాసులం అంటే రక్షణ పొందని వారండి. ఆ పాపంలో నుంచి బయటికి వచ్చేయాలనుకున్నా 4-5 రోజులు మానేస్తారు, కానీ 5వ రోజు మరలా అందులో పడిపోతారు. కానీ రక్షణ పొందిన వ్యక్తి అయితే అందులో నుంచి బయటికి వచ్చేయాలనుకుంటే నూతన హృదయం ఉంది కదా, ఇప్పుడు నీతికిను క్రీస్తుకి బానిస కదా, వచ్చేయగలిగిన స్థితిని దేవుడు మనకి ఇచ్చాడు. అందులో నుంచి బయటికి వచ్చేయగలిగిన స్థితిని మనకి ఇచ్చేసాడు. అదే మనకి ఇచ్చిన దేవుడు ఆశీర్వాదం. కానీ ముందున్న స్థితిలో అది లేదా శక్తి మనకి అనుకున్నా పడిపోతాం. నిన్న రాత్రి ఒక యవనస్తుడితో మా కొవ్వూరు మన వీధిలో మాట్లాడుతుంటే ఆ యవనస్తుడు ఏమన్నాడంటే, అనయ్య మీరేమో చర్చికి రమ్మంటున్నారు, నేను వచ్చినా నేను మరలా పాపమేం చేస్తాను, ఇంకెందుకైనా రావటం అని అన్నాడు. ఎంత వివరణ ఇచ్చే టైం లేదు కదా. నేను అన్నాను ఒకసారి నువ్వు మందిరానికి రా, అప్పుడు ఈ వివరణ అర్థమైన తర్వాత నీకే అర్థమవుతుంది. అర్థమైందండి? సో 6వ వచనం, ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెను. ప్రాచీన స్వభావం ఏమైందండి? చచ్చిపోయింది. ఇంకా అది ఫినిష్ అయిపోయింది. ప్రాచీన స్వభావం చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. పాపమునకు చనిపోయిన వాడు ఏంటంట? పాపమునకు విముక్తుడు. చాలామంది విశ్వాసులకి ఈ విషయం తెలియదని పాపం. ఏంటి ఆ విషయం తెలియదు అనుకున్నారు? రక్షణ పొందని స్థితిలో నేను బానిసత్వంలో ఉన్నాను, బయటకు వచ్చేయాలనుకున్నా రాలేకపోయాను, నా వల్ల కాదు. అయితే యేసు ప్రభు వారు నన్ను డబ్బులు పెట్టి కొని ఈ బానిసత్వంలో నుంచి నన్ను విడిపించేసి ఆయన దగ్గర పెట్టుకున్నాడు కనుక ఇక్కడ మీదట వాళ్ళ మాట నేను వినక్కర్లేదు, ఇంక ఈయన మాటే నేను వింటాను. అందుకని ఏమన్నాడు 7వ వచనంలో, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాము. సో పాప విముక్తుడు అంటే అర్థం ఏంటంటే ఈ బానిసత్వంలో నుంచి బయట తీసుకొచ్చాడు మనల్ని. అందుకనే రక్షణ పొందిన వారు నీతిగా బతకాలి అనుకుంటే మరి మన ముందున్న గొప్ప గొప్ప పరిశుద్ధులు అందరూ సేవకులు అందరూ అండి, మరి వారు ఒకప్పుడు పాపులే, కానీ బానిసత్వం నుంచి విడిపించాడు కనుక ఇప్పుడు వారు నీతిలో ఎదిగి పరిపూర్ణులయ్యారు. ఎందుకంటే వారు నూతన హృదయాన్ని పొందుకున్నారు. వారు నీతిలో ఎదగడానికి కారణం ఏంటో తెలుసా? వారి శక్తిని బట్టి కాదు, ప్రభు మనల్ని ఇక్కడ విడిపించేశాడు, నూతన హృదయాన్ని మనకు దయచేసాడు కనుక మనల్ని విముక్తులుగా చేశాడు. 8వ వచనం చూద్దాం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక్కడ చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. 10లో ఏముందంటే, యాలైనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. ఇక్కడ పౌలు గారు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, యేసుప్రభు వారు ఎలాగైతే ఒక్కసారి మరణించి మరణము మీదను పాపం మీదను ఎలాగైతే విజయాన్ని సాధించాడో అలాగే మనము కూడాను అందులో నుంచి బయటికి వచ్చినప్పుడు బానిసత్వం నుంచి మనకి కూడా ఆయన విజయాన్ని దయచేశాడు, విడుదల దయచేశాడు. చాలాసార్లు విడుదల పండుగలు అని పెడతారు. ఏ పండుగలండి? విడుదల పండుగ. అసలైన విడుదల బైబిల్ చెప్పిన ఏకైక విడుదల ఏంటంటే ఈ పాపపు బానిసత్వంలో నుంచి యేసు ప్రభు వారు ఇందులో నుంచి మనం బయటికి తీసుకొచ్చి పెట్టాడు. చూడండి, వాటర్లో నదిలో మునిగిపోతున్న వ్యక్తిని అతను చేతులు పట్టుకోకూడదు, కాళ్ళు పట్టుకోకూడదు. ఏం పట్టుకోవాలంటారు? జుట్టు తలకాయ పట్టుకుని ఒడ్డుకి లాగాలంటారు.
అతనికి మన చెయ్యమని కాలు ఇచ్చామనుకో మనల్ని పట్టుకుని ఇద్దరు కిందకి వెళ్ళిపోతారు. సో యేసు ప్రభువు వారు మనల్ని ఎలా లాగారు అంటే ఆ నీటిలో మునిగిపోతున్న వ్యక్తిని లాగినట్టుగా మన నిలబెట్టాడు. మనల్ని ఇక్కడ పెట్టాడు కనుక ఇప్పుడు 11వ వచనం చూద్దాం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను. పాపం విషయమై ఏంటి మనం? ఇది అర్థమైందండి మనకి. ఇది అర్థం కావడం చాలా ప్రాముఖ్యం నూతన సంవత్సరంలో. 4వసారి మరలా చెప్తున్నాను నేను, మర్చిపోకుండా ఉండడానికి. రక్షణ పొందిన వారండి ఈ పాప స్థితిలో ఉంటారు. ఇక్కడ వారు పాపాన్ని విడిచిపెట్టాలనుకున్న వారి వల్ల కాదు, పడిపోతారు అందులో. ఎందుకంటే వారు పాపపు బానిసత్వంలో సాతానుడికి పాపానికి బానిసత్వంలో ఉన్నారు కనుక వారు బయటికి రావాలనుకున్నా వాళ్ళ వల్ల కాదు, రాలేరు. మరి ఇప్పుడు ఎలాగా? అందుకని యేసు ప్రభు వారు ఆయన రక్తము చేత మనల్ని కొన్నాడు, వెలపెట్టి కొని ఇలా పట్టుకుని మనల్ని ఇక్కడ తీసుకొచ్చినప్పుడే ఆ బానిసత్వంలో నుంచి తీసుకొచ్చినప్పుడే పాత హృదయాన్ని తీసి అలా పాడేసి నూతన హృదయాన్ని మనకిచ్చాడు. ముందేమో సాతానికి పాపానికి మన బానిసలం, ఇప్పుడు నీతికి ఆ యేసు ప్రభు వారికి మనము దాసులుగా మనం చేశాడు. ఆయన బిడ్డలుగా కుమారులుగా మనల్ని చేశాడు. ఇప్పుడు పాత హృదయం ఉన్నప్పుడు ఆ హృదయం ఎవరి మాట ఏంటది? సాతాను మాట, పాపం మాట ఏంటది. నూతన హృదయం ఇచ్చిన తర్వాత హృదయం ఎవరి మాట ఏంటది? క్రీస్తు మాట, నీతి మాట. అందుకని రక్షణ పొందిన వారు బైబిల్ చదువుకుంటాము, ప్రభు వైపు చూస్తాము, నీతిగా క్షమాపణ గుణం కలిగి దేవుని సేవలో పాల్గొంటూ లోకానికి వెలుగుగా మనం జీవిస్తాం. ఒకప్పుడు చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకొచ్చాడు, మరణంలో నుండి జీవంలోకి తీసుకొచ్చాడు. అది వ్యత్యాసం. ఓకేనండి. ఇప్పుడు మనకు ఉన్నది ఇంకా ఏంటి? మహిమ శరీరాన్ని పొందుకునేంత వరకు ఈ పాత శరీరం ఇంకా మన దగ్గర ఉంది కనుక కొత్త హృదయాన్ని సాతాను టచ్ కూడా చేయలేడు. అయితే పాత శరీరాన్ని మాత్రమే టచ్ చేయగలడు. అందుకనే పౌలు గారు అన్నారు, ఆత్మ సిద్ధంగానే ఉంది కానీ శరీరమే, ఫ్లష్ ఇస్ రెడీ, స్పిరిట్ ఇస్ రెడీ బట్ ఫ్లష్ ఇస్ వీక్ అని ఇంగ్లీష్లో అన్నాడు. అర్థమైందండి? అది దాని అర్థం అనమాట. బానిసత్వంలో నుంచి మనల్ని ఆ రీతిగా విడిపించాడు మనల్ని. 12వ వచనంలో దేవుడు పౌలు గారు ఏమంటున్నారంటే కాబట్టి ఏమన్నాడమ్మా? ఆ మాట చాలా ప్రాముఖ్యం. ట్రాన్సిషన్ వర్డ్ అని అంటారు దాన్ని. చాలా ప్రాముఖ్యం. ఏమన్నాడు ఆయన? ఇప్పుడు మనం కాబట్టి అనే పదాన్ని వాడుకలు ఎప్పుడు అంటాం? స్టోరీ అంతా చెప్పేసి, ఏమండి, స్టోరీ అంతా చెప్పేసి, అరే బాబు నేను కష్టాల్లో ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, నేను చేసేస్తాను కాబట్టి, లేకపోతే ఇందుచేత. కాబట్టి ఎప్పుడు అంటాం మనం? నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నీకు ఇలాగా. శరీర దురాశలకు లోబడినట్లుగా. ఏంటండి అది? దేనికి లోబడినట్లుగా? దురాశ అంటే ఏంటో తెలుసా? దేవుడు ఆహారాన్ని మన కడుపు నింపుకోవడానికి సరిపడా ఇచ్చాడు. ఉన్నదానికంటే ఎక్కువ తినేయాలనుకోవడం దురాశ. ఎక్కువ తినేయాలనుకోవడం అది ఆహారం విషయమే కాదు, సంపాదన విషయమే కాదు, ఏ విషయమైనా సరే. దేవుడు మీకు భార్యనిచ్చాడు, భార్యకు భర్తనిచ్చాడు. వేరే వారి వైపు చూడటము దురాశ అని అంటారు. దురాశ అని అంటారు. అది ఏ విషయంలోనైనా సరే దేవుడు ఇచ్చిన ఆ పర్పస్, దేవుడిచ్చిన చిత్తాన్ని దాడితే అది దురాశ అవుతుంది. దేవుడిచ్చిన చిత్తాన్ని దాడితే ఏమవుతుందమ్మా? దురాశ అవుతుంది. మన తెలుగులో కూడా సామెత ఉంది కదా, దురాశ దుఃఖానికి. సో దురాశ ఏమవుతుందంటే దేవుడిచ్చిన చిత్తాన్ని దాటడము దురాశ అవుతుంది. ఇశ్రాయేలీయులు కూడా ఏం చేశారు తెలుసా? ఏ రోజు మన్నాన్ని ఆ రోజు కురిపిస్తానని చెబితే ఏళ్ళు తీసుకొచ్చి దాని కొండలో దాచుకున్నారు. ఉదయం లేచేసరికి కులిపోయింది. అది పాశ్చాత్య దేశాల్లో అండి నేను చూసిన అనుభవం ఏంటంటే ఎవరు సేవింగ్స్ చేయరండి. ఇండియాలో మనం తినడం మానేసి మన దేశం అంతా సేవింగ్స్ చేస్తారు. ఎన్ని సేవింగ్స్ చేసినా స్టిల్ బెగ్గింగ్లోనే ఉన్నాం. మా థర్డ్ వరల్డ్ కంట్రీ డెవలపింగ్ అవుతూనే ఉంది. ఆ దేశాలు పెద్ద సేవింగ్స్ ఏం చేయరావు. వాళ్ళు సేవింగ్స్ చేయరు, గివింగే ఇచ్చేస్తూ ఉంటారు. అయినా కూడా దేవుడు వారిని వండర్ఫుల్ పొజిషన్లో ఉంచాడు.
మీరు నమ్మరు, వాళ్ళకి ఒక 2 నెలలు ఉద్యోగం పోతే అలా అయిపోతారు, జీరోకి వచ్చేస్తారు. ఇంకేముండదు, ఇల్లు కడతా ఏమి ఉండవు వాళ్ళ దగ్గర. కానీ దేవుడు ఉన్నతమైన పొజిషన్లో ఉంచాడు. మనం ఇక్కడ సేవింగ్ సంవత్సరం ఇంట్లో కూర్చున్న జాగ్రత్తగా వెళ్ళిపోతాయి మన దేశం అధిక శాతం. గమనించండి. కాబట్టి శరీర దురాశలకు దేవుడు ఇచ్చిన దానికంటే ఎక్కువగా శరీర దురాశ, ఏ దురాశ మరలాది? ఆత్మ దురాశ అంటాడా, శరీర దురాశ అంటాడా? సో ఇప్పుడు సాతాను కొడితే దేన్ని కొడతాడు? పాత శరీరాన్ని కొడతాడు కనుక ఆ శరీర ఇప్పుడు ఆత్మకు లేదు ఇంక దురాశ, ఎందుకంటే ఇది నూతనమైంది కదా. శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు ఏమన్నాడు? చావుకు లోనైనా. అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే చావుకు లోనైనా అంటే అదేంటిది? పాపం ఎలా వస్తుందంటే ఆత్మ ఒకదాన్ని చూచినప్పుడు, మన మైండ్ ఒకదాన్ని చూచినప్పుడు శరీర కోరికల్ని పుట్టేస్తుంది. శరీర కోరికలు దానంతటా అవే పుట్టవు. ఎప్పుడైతే ఆత్మ ప్రేరేపిస్తుందో అప్పుడు శరీరం దానికి లోనవుతుంది. సో పౌలు గారు ఈ మాట ఏమన్నారు అంటే చావునకు లోనని మీ శరీరం అందు పాపమును ఏం చేయొద్దు, ఏలనీయకుడి. అంటే ఇప్పుడు ఎవరు ఏలుబడి కింద ఉన్నాం మనం? క్రీస్తు నీతి ఏలుబడి కింద మనం ఉన్నాం. ఎవరు ఏలుబడి కింద ఉన్నామండి? క్రీస్తు నీతి ఏలుబడి కింద ఉన్నాం కనుక ఇంక దాన్ని ఏలనివ్వద్దు. ఇది మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? పాపంలో చచ్చిపోయిన వారితో మాట్లాడలేడు. మనము నూతన వ్యక్తులు కనుక మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 13వ వచనానికి వెళ్ళిపోదాం. చివరి వచనం మనకి ఇది. మీరు మీ అవయవములను, ఇంకా ఆత్మ గురించి మాట్లాడట్లా, దేని గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు? అమ్మా, శరీరం గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఆత్మ గురించి ఇంకా మాట్లాడట్లా. 12వ వచనంలో శరీరం గురించి అన్నాడు. 13 వచ్చేసరికి ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తున్నాడు. చెప్పింది ఒక విషయం, మళ్ళీ 12వ వచనంలో అదే చెప్పాడు, కానీ 13వ వచనం కూడా అదే చెప్తున్నాడు, కానీ డీటెయిల్డ్గా చెప్తున్నాడు. కొన్ని విషయాలు మనకు అర్థం కాదు అనుకోండి, విడమరి చెప్పాలి. ఏమండి? కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోతే ఏం చేయాలా? దాన్ని స్లోగా డివైడ్ చేసి చెప్పాలి. అందుకనే 12వ వచనం అదే చెప్పాడు, 13 కూడా అదే చెప్తున్నాడు, కానీ డీటెయిల్గా ఏమంటున్నాడంటే కాబట్టి మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మీకు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మృతుల్లో నుండి సజీవులమని. అబ్బా, ఏం మాట అండి అది! ఏమన్నారు చూసారా? మృతుల్లో నుండి సజీవులం అనుకొని అది ట్రూత్, కేవలం నమ్మడం, మూఢనమ్మకం కాదు. అది మీకు జరిగిందని మీరు తెలుసుకొని అంటున్నాడు. ఏం జరిగిందని? మృతుల్లో నుండి సజీవులమని. ఏంటన్నమాట? అమ్మా, క్రిస్టియన్ ఫ్రీడము, లేకపోతే ప్రభు మన స్వతంత్రులుగా చేశాడు, బానిసత్వం విడిపించాడు, ఈ మాటలని మీరు చిన్నప్పటి నుంచి వింటున్నారు. చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు చిన్నప్పటి నుంచి మీరు వింటానే ఉన్నారు. కొత్త మాటలు ఏం కాదు. ఫస్ట్ లైన్లో ఏమన్నాడు? 13వ ఫస్ట్ లైన్లో మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా అన్నాడు. మరలా ఏమన్నాడు చూడండి 3వ లైన్లో, మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి, మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి. అది మీకు అర్థమైందండి. ఇప్పుడు 5 సార్లు చెప్పారు ఇదే విషయాన్ని నేను, ఇంక మరలా మర్చిపోకుండా ఉండడానికి. అసలు మన హృదయానికి ఏం జరిగింది? ఈ న్యూ ఇయర్ రోజున మనం తెలుసుకోవాల్సిన వర్తమానం ఏంటంటే అసలు మన హృదయానికి ఏం జరిగింది అన్న విషయాన్ని నేను మీకు వివరించాను ఇప్పుడు స్పష్టంగా, వెరీ క్లియర్గా, డౌట్ లేకుండా. మీరు గతంలో ఎప్పుడైనా విన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను దాన్ని. మీ అవయములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. సో రక్షణ పొందని స్థితిలో ఇలా ఉన్నాం. సాతానుడికి, పాపానికి మనం ఏంటి? దాసులం, బానిసలం. మన వల్ల అయితే కాదు బయటికి రావడానికి. ప్రభు వారు ఇలా మనం పట్టుకొని ఆ బానిసత్వంలో నుంచి ఆయన విలువైన రక్తం చేత మనం కొని తీసుకొచ్చాడు. మనల్ని ఏం చేశాడు? కొని మనల్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత క్రీస్తుకి, నీతికి మనల్ని కుమారులుగా మనం చేశాడు. ఇప్పుడు సాతానుడు మనల్ని కొట్టాలి అంటే దేన్ని కొడతాడంటే పాత శరీరాన్ని కొడతాడు. రక్షణను తీయలేడు,
కానీ పాత శరీరాన్ని కొడతాడు. సో పాత శరీరాన్ని కొడతాడు. అయితే ఇప్పుడు ఈ పాత నూతన హృదయంతో పౌలు గారు ఏం మాట్లాడుతున్నారంటే, మిమ్మల్ని మీరే క్రీస్తుకి సమర్పించుకోండి. దేన్ని? మీ శరీరాన్ని దేవునికి మీరు. అందుకే శరీరం అంటున్నాడు, అవయములని ఒకే వచనంలో 2 సార్లు అంటూ మీ అవయములను మిమ్మల్ని మీరే ఎంచుకొని అప్పగించుకుని. ఈ మాట ఎప్పుడు అంటాడంటే, మనము చేయగలము కనుక, ఉండగలము కనుక అది చెప్తున్నాడు. ముందైతే ఆ స్థితి మనకు లేదు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2:1. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. చదువుతారని ఎవరైనా? చూడండి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూసారు ఏమంటున్నారండి? అని ఏమంటున్నారు? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. క్రీస్తుతో కూడా మిమ్మల్ని. ఇది మనకి జరిగింది. అందును బట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు పౌలు గారు రాసిన 12-13 వచనాల్లోనే ఆన్సర్ ఉంది. 12-13 వచనాల్లోనే మనకు ఆన్సర్ ఉంది. మిమ్మల్ని మీరే ఆయనకు సమర్పించుకొనుడి.